గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీబడి. ముఖ్యంగా మీడియా మిత్రులకి, ఇక్కడికి వచ్చిన ఫ్రెండ్స్కి, ప్రొడ్యూసర్స్, డైరెక్టర్ అందరికీ నమస్కారం. చాలామందికి తెలుసు నా జర్నీ అంతా, ముఖ్యంగా మీడియా మిత్రులకు అందరికీ తెలుసు. ఎప్పుడైతే టీవీ ఆర్కే నాయుడు లాంటి మంచి ఇమేజ్ ఇచ్చిందో, ఆ తర్వాత నేను మూవీస్కి వచ్చిన తర్వాత కొన్ని క్యారెక్టర్స్ చేశాను, కొన్ని మూవీస్ చేశాను. కానీ చాలామంది సినిమా ఇండస్ట్రీ వాళ్ళు కానీ, బయట వాళ్ళు కానీ, మీకు యూనిఫామ్ బాగా సూట్ అవుతుంది, అలాంటి క్యారెక్టర్ చేయండి అని చెప్తూనే ఉన్నారు. బట్ దానికి సరైన కంటెంట్, అంటే నేను యాక్చువల్గా ఆర్కే నాయుడు క్యారెక్టర్ చేసిన తర్వాత కొన్ని సంవత్సరాలు యూనిఫామ్ వేసుకోవద్దు, అలాంటి క్యారెక్టర్ చేయొద్దు అనుకున్నాను. బట్ ఈ కంటెంట్తో మళ్ళీ నేను విక్రాంత్ ఐపీఎస్గా యూనిఫామ్ వేసుకున్నాను. అండ్ ఐ ప్రామిస్ మళ్ళీ ఆర్కే నాయుడిని రీప్లేస్ చేసే క్యారెక్టర్ అని గర్వంగా చెప్పగలను, విక్రాంత్ ఐపీఎస్. ఎందుకంటే నేను గడప గడపకి నేను ఆర్కే నాయుడు క్యారెక్టర్తో వెళ్ళాను. సో మళ్ళీ నా నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నారంటే సేమ్ నేను రిపీట్ చేయలేను. ఎంతో అంటే వాళ్ళకు మంచి కంటెంట్, మంచి సోషల్ మెసేజ్ ఉండాలని ఈ కథను ఎన్నుకొని, ఆ కథకి తగిన ప్రొడ్యూసర్స్ అందరూ వచ్చిన తర్వాత ఎక్కడ అంటే అందరూ చెప్తా ఎక్కడ కాంప్రమైజ్, అసలు ఈ మూవీకి అసలు ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదండి. ఫైనల్గా అందరూ చూసిన తర్వాతే రిలీజ్ చేద్దాం, నచ్చిన తర్వాతే రిలీజ్ చేద్దాం అని ఫిక్స్ అయ్యాం. ఆ టైం వచ్చింది, జూలై 11కి రిలీజ్ ప్లాన్ చేస్తున్నాం. అండ్ ఇంకా నేను ఇప్పుడే ఎక్కువ మాట్లాడను, ఎందుకంటే మూవీ కంటెంట్ మీ అందరికీ చూపించే, మీ అందరు ఆమోదంతోనే ముందుకెళ్దాం అనుకున్నాను. డెఫినెట్గా మీ అందరికీ షో చేస్తాను, నచ్చితే దాని తర్వాతనే ముందుకు తీసుకెళ్తాను. థ్యాంక్ యూ ఆల్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ముఖ్యంగా ఈ సాంగ్ రిలీజ్ అయింది కొరియోగ్రాఫర్ ఈశ్వర్ గారికి. ఎందుకంటే సాంగ్ చేస్తున్నప్పుడు అది యాక్చువల్గా సినిమాలో కంటే థీమ్ సాంగ్, ఇట్స్ ఏ థీమ్, అంటే మూవీ థీమ్ సాంగ్. ఈశ్వర్ గారు దానికి మాంటేజ్ చేసి అద్భుతమైన మాంటేజ్ ఇచ్చారు. అంటే దాన్ని నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్లారు, మేము అనుకున్న కంటెంట్ నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్లారు. థ్యాంక్ యూ ఈశ్వర్ గారు. అండ్ నాకు ఈ మధ్య తన కోర్టు ద్వారా చూశాను. నాకు కోర్టు వచ్చిన తర్వాత ఓహో, అంటే ఇలాంటి సినిమాలు పీపుల్ ఎంకరేజ్ చేస్తున్నారన్న ధైర్యం వచ్చింది. అండ్ ఇప్పుడు కొంచెం రియలిస్టిక్ అండ్ మెసేజ్ ఓరియంటెడ్ ఒక మంచి పాయింట్ ఉన్న సినిమాలను ఎంకరేజ్ చేస్తున్నారు. అలాగే ఆ కోవలకు చెందింది ద 100. డెఫినెట్గా దీనికి ఎవరు డిసప్పాయింట్ చేయరు, అంటే డిసప్పాయింట్ అవ్వరు, అది మాత్రం గ్యారంటీ చెప్తున్నాను. థ్యాంక్ యూ ఆల్. ఇప్పుడే ఎక్కువ మాట్లాడాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ అండి, థ్యాంక్ యూ. ఇంప్రెస్ చేయడానికి ద 100 మూవీ ఇన్ థియేటర్స్ మన ముందుకు వచ్చేస్తోంది. సో ఈ సందర్భంగా ఇవాళ మన ప్రెస్ మీట్లో మీడియా ఫ్రెండ్స్తో మాట్లాడడానికి టీం అందరూ రెడీగా ఉన్నారు. బట్ దానికంటే ముందు ఐ థింక్ మీ మాటలు కూడా వింటే బాగుంటుంది. ఐ థింక్ విల్ స్టార్ట్ విత్ ఈశ్వర్ గారు ఆబ్వియస్లీ. సో ఇవాళ మీ సాంగే లాంచ్ చేసుకున్నాం కాబట్టి మీ నుంచే స్టార్ట్ చేస్తే బాగుంటుంది. ఎస్ ప్లీజ్. ఇక్కడికి వచ్చిన మీడియా ఫ్రెండ్స్ అండ్ గెస్ట్ అందరికీ, రెస్పెక్టెడ్ మీడియా ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. గుడ్ ఆఫ్టర్నూన్ అందరికీ. థ్యాంక్ యూ మనీషా గారు ఫస్ట్ నన్ను పిలిచినందుకు. అండ్ ఒకటి ఇప్పుడు ఈ సాంగ్ చూసినప్పుడు ఒకసారిగా షూట్ అంతా నాకు గుర్తొచ్చింది. ఒకటి గట్టిగా చెప్పగలను ఏంటంటే, ది 100 అనే సినిమా రేపొద్దున మనందరం మాట్లాడుకోబోయే సినిమా, గుర్తుపెట్టుకునే సినిమా అవుద్ది. ముఖ్యంగా మన సాగర్ సార్ గురించి. ఇందాక మంజుష గారు చెప్పినట్టు చాలా టీవీ స్క్రీన్స్లో మనం ఆర్కే నాయుడు క్యారెక్టర్ని చూసాం కదా. అప్పుడు చాలాసార్లు మేము అంటే మా ఇంట్లో వాళ్ళు కానీ మేము అనుకునే వాళ్ళం, ఈ క్యారెక్టర్ ఇక్కడే ఉంది, కొంచెం బయటికి వస్తే ఇంకొంచెం గట్టిగా ఉంటుంది కదా అనేసి. అది మరి శశి సార్కి వినిపించిందో తెలియదు. అది వినిపించినట్టుగా ఇప్పుడు విక్రాంత్ ఐపీఎస్ అనే ఒక క్యారెక్టర్తో మనకు పెద్ద స్క్రీన్లోకి రాబోతుంది. అండ్ ఈ సాంగ్కి ఇప్పుడు చేసిన సాంగ్ ఏదైతే ఉందో హే మేఘాలే, ఈ సాంగ్ ఆల్మోస్ట్ డైరెక్టర్గా ఎలా చెప్పంటే, నాకు ఆ సాంగ్ ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు హర్షవర్ధన్ గారు మ్యూజిక్, హర్ష శ్రీమణి ఈమణి గారు లిరిక్స్ అంతా విన్నప్పుడు చాలా కాంటెంపరీగా అనిపించింది. అంటే చాలా విషయాలు దాని భగవద్గీత గురించి చాలా లైన్స్ అన్ని చాలా కాంటెంపరీగా డిస్కస్ చేశారు దాంట్లో. సో దాంట్లో ఒకటి ఏంటంటే, ఒక డైరెక్టర్ లాగా మీరు ఆలోచించేయాలి అనేది ఒక మాట ఎప్పుడు నాకు చేశారు అనేవాళ్ళు అనమాట. సార్ థ్యాంక్ యూ సార్. నాకు అంటే
నేను చేసినప్పుడు చాలా మౌంటెడ్ సాంగ్స్, లవ్ సాంగ్స్ చేస్తున్నాను. రీసెంట్గా కోర్ట్ కానీ ఇవి చేశాను. కానీ ఇలాంటి ఒక సాంగ్ నన్ను నమ్మి ఇచ్చినందుకు చాలా థ్యాంక్ యూ సార్. అండ్ ముఖ్యంగా వెంకీ సార్, రమేష్ సార్ చాలా థ్యాంక్స్. అంటే సెట్లో కూడా మనం ఏం అడిగినా కూడా మీరు ఇప్పుడు సాంగ్లో చూస్తే చాలా లైట్స్ కానీ, బీ బాయ్స్ కానీ, డాన్సర్స్ చాలా రెయిన్, చాలా ఎక్కువ ప్రొడక్షన్ వాల్యూస్ ఉన్నాయన్నమాట. థ్యాంక్ యూ సో మచ్. ఈ సినిమా గురించి మళ్ళీ మనం మాట్లాడదాం. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ ఫర్ ద ఆపర్చునిటీ. థ్యాంక్ యూ. సూపర్ అండి, థ్యాంక్ యూ. నిజంగానే లిరిక్స్ శ్రీహర్ష ఈమాని గారి లిరిక్స్ చాలా అంటే హీరో క్యారెక్టరైజేషన్ ఎంత పవర్ఫుల్గా చూపించారో, అట్ ద సేమ్ టైం చాలా డెప్త్ అండ్ మీనింగ్ కూడా ఉంది లిరిక్స్లో. సో దట్ వాజ్ ఎ వండర్ఫుల్ సాంగ్ ఇవాళ మనం చూసింది. సో జవహర్ గారి మాటలు కూడా వింటే బాగుంటుంది. సో రిక్వెస్టింగ్ జవహర్ గారు టు ప్లీజ్ స్పీక్. అందరికీ నమస్కారం అండి. ఈ సినిమా మేజర్ సబ్జెక్ట్ మీదే రన్ అవుతుంది. చాలా మంచి సినిమా మేము ఫీల్ అయ్యాం. ఈ చిన్న సినిమాని మీరు ఎంకరేజ్ చేసి హిట్ కావాలని, చేయించాలని మీరు ఎంకరేజ్ చేసి ప్రెస్ చేస్తేనే ఏదైనా ముందుకెళ్తుంది. మేము చాలా హోప్స్ పెట్టుకున్నాం. దయచేసి మంచి సినిమా మీరు చూసిన తర్వాతే బాగుంది అనుకుంటే ప్రజలందరికీ 10 మందికి చెప్పి మమ్మల్ని ఎంకరేజ్ చేసి బ్లెస్ చేయండి ప్లీజ్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ నౌ రిక్వెస్టింగ్ రమేష్ గారు టు ప్లీజ్ స్పీక్. రమేష్ కారటూరి గారు. మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఈ సినిమా జూలై 11th వస్తున్నాము. చాలామంది పెద్దవాళ్ళ ద్వారా ఒక మెసేజ్ ఉంది కాబట్టి ఇది జనాలకు రీచ్ అయితే బాగుంటుందని షో వేయడం జరిగింది. చాలామందికి నచ్చింది. అలాగే మీకు నచ్చితే ఇది ఆడియన్స్ తీసుకెళ్ళి సినిమాని హిట్ చేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ టీం అందరికీ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ నౌ రిక్వెస్టింగ్ వెంకీ సార్ టు ప్లీజ్ స్పీక్ ఫర్ అస్. అందరికీ నమస్కారం. మంజుషా గారు ఇంతకుముందు చెప్పినట్టుగా సాగర్ గారు ప్రతి గడప గడపకు తెలిసిన హీరో. ఒకప్పుడు సాగర్ గారికి బుల్లితెర మెగాస్టార్ అని పేరు ఉండేది. అదేవిధంగా సినిమాల్లో కూడా వెండితెర మీద కూడా ఆయన సక్సెస్ కావాలని కోరుకుంటాం. అందరికీ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. అందరూ మాట్లాడుకుని వచ్చారా ఇంత షార్ట్ అండ్ స్వీట్ స్పీచ్లే ఇవ్వాలని? ఓకే ఓకే. సో నౌ రిక్వెస్టింగ్ డైరెక్టర్ శశిధర్ గారు టు ప్లీజ్ స్పీక్. అందరికీ నమస్కారం అండి. ముందుగా నేను మన హీరో సాగర్ గారికి, అలాగే ప్రొడ్యూసర్ గారికి, రమేష్ గారు, వెంకీ పోషాడుపు గారికి, అలాగే మన జే తారక రామ్ గారికి అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. సో వాళ్ళు ఈ అవకాశం ఇవ్వబట్టే నేను ఈరోజు ఈ డైరెక్టర్గా మీ అందరి ముందు నిల్చోగలుగుతున్నాను. అలాగే ఇప్పుడు రిలీజ్ అయిన ఏదైతే లాంచ్ అయిందో సాంగ్, అది హర్షవర్ధన్ రామేశ్వర్ మ్యూజిక్ చేశారు. ఆయన అసలు బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా ఇంకా చాలా బాగా చేశారు. దీనికి లిరిక్స్ ఇచ్చింది శ్రీహర్ష ఈమని, రేవంత్ పాడారు, కొరియోగ్రాఫర్ ఆల్రెడీ మనీశ్వర్ గారు మాట్లాడారు. వీళ్ళంతా కూడా చాలా బాగా చేయడం జరిగింది. సినిమా కూడా చాలా బాగా వచ్చిందండి. ఇంటర్నేషనల్ వైడ్ కూడా చాలా మంచి అప్లాజ్ వచ్చింది. చూసిన పెద్దలందరూ ఆల్రెడీ ఆ క్లిప్స్ కూడా మీరు చూశారు. అవి కూడా చాలా మంచి అప్లాజ్ వచ్చింది. వాళ్ళందరి నుంచి కూడా మంచి బ్లెస్సింగ్స్ కూడా వచ్చాయి. అలాగే నేను మోషన్ పోస్టర్ అప్పుడు కూడా ఒక మాట చెప్పాను, అదే మళ్ళీ చెప్తున్నాను. మీడియా ఎప్పుడైనా సరే చిన్న సినిమాల్ని, మంచి సినిమాల్ని కూడా ఎంకరేజ్ చేసి చాలా గొప్ప స్థాయికి తీసుకెళ్ళాలి. అలాగే మా సినిమా కూడా ఒక మంచి సినిమాని మేము చాలా గర్వంగా చెప్పుకుంటున్నాం. ఎందుకంటే మన హీరో సాగర్ గారు కూడా ఎప్పుడు చెప్తూనే ఉంటారు, మేము ఈ సినిమా తీసినంత గర్వపడుతున్నాం అని. నిజంగానే గర్వపడుతున్నాము. అది మీరు కూడా ఒకసారి చూసిన తర్వాత అది అలాగ అనిపిస్తుంది. దయచేసి దీన్ని ముందుకు తీసుకెళ్ళాలి. అలాగే మంచి సినిమాల స్థాయికి మా సినిమాని కూడా తీసుకెళ్ళాలని రిక్వెస్ట్ చేస్తున్నానండి. థ్యాంక్ యూ సో మచ్. Superb sir, thank you so much. Very much looking forward to watch the film. And yes, it's now the time. RK Sagar గారి మాటలు ఇప్పుడు వినేద్దాము.